హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొదటి రోజే వరల్డ్ రికార్డుతో మొదలైందని చెప్పాలి. మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అత్యంత గ్రాండ్గా, సంబరంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సంబరంలా చేసుకుంటున్నారని చెప్పాలి. దాదాపు 2 లక్షల మంది ఒక చోటికి వచ్చి వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనానికి ఒక ప్రతీకగా నిలిచిపోయినటువంటి ఆ ఉత్తరాంధ్రని ఒక అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో రూపురేఖలు మార్చేసేటువంటి విధంగా, ఎయిర్పోర్ట్ గడితే సంపన్న వర్ణాలకే దాంట్లో ఎంట్రీ ఉంటుంది అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. కొంతమంది అయితే ఈరోజు అక్కడ గిన్నీస్ వరల్డ్ రికార్డు వస్తున్నటువంటి దానికి కూడా గిరిజన పిల్లలను తీసుకెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లు సంపన్న వర్ణాలకు మాత్రమే ఎంట్రీ ఉండేటువంటి దాంట్లో తీసుకెళ్ళి అక్కడ పిల్లలతో డాన్సులు చేయించడం ఏంటి అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఏ గిరిజన పిల్లలు కావచ్చు, లేదంటే పేదవాళ్ళు ఎవరో కూడా ఎయిర్పోర్ట్లో వెళ్ళకూడదా? 100% వెళ్ళాలి. వెళ్ళే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. అదేంటో తెలుసా? మొట్టమొదటిసారిగా అక్కడ ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా ఒక ఉచిత విమాన ప్రయాణాన్ని హైదరాబాద్ వరకు తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు కొన్ని వందల మందికి ఇచ్చింది. గత ప్రభుత్వం ఇదే ఎయిర్పోర్ట్ని ఎర్ర బస్సు కూడా రాని చోటకి ఎయిర్ బస్ అవసరమా అనేటువంటి మాటలు మాట్లాడి ఈ భూములు ఇచ్చినటువంటి రైతులందరినీ కూడా రెచ్చగొట్టి కేసులు వేయించి ఈ ఎయిర్పోర్ట్ని అడ్డుకోవాలి, ఈ ఎయిర్పోర్ట్ని నేను 100% అడ్డుకుంటాను, దీని మీద మనం కోర్టుకు వెళదాం అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు ఏదో క్రెడిట్ చోరీ గురించి వాళ్ళు ఏదో గొప్పగా మాట్లాడేసుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇది ఓపెనింగ్ రోజున వాళ్ళు ఏదో ఎలివేషన్స్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతా కూడా వీళ్ళు ఈ ఎయిర్పోర్ట్ని ఆపడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ అందరికీ తెలిసినాయి. వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వాళ్ళ మొఖాన కొట్టినట్టుగా అనేక వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఎన్ని రకాలుగా వీళ్ళు కవర్ చేసుకుందాం అనుకున్నా అది కవర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా తెలియట్లా. ముఖ్యంగా ఇక్కడ రీసెంట్గా కొంతమంది దింసాకి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే దానికి రిహార్సల్ జరుగుతున్నాయో దాని మీద కూడా కొంత వ్యంగ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం. అల్లూరి సీతారామరాజు అంటేనే గిరిజన గ్రామాల పాలిట ఆయన జీవితం అంతా కూడా గిరిజన గ్రామాలకు, గిరిజనుల కోసం ఆయన ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తి. అలాంటి గిరిజనుల కోసం నిలబడినటువంటి నాయకుడిగా అల్లూరి సీతారామరాజు గారి పేరు ఎయిర్పోర్ట్కి పెట్టారు. మొదటి రోజే దాదాపు 13,000 మందికి పైగా ఈ గిరిజనులకి సంబంధించినటువంటి సాంప్రదాయ నాట్యంగా ఉన్నటువంటి దింసా అనేటువంటి నాట్యానికి వరల్డ్ రికార్డు వచ్చే విధంగా మొదటి రోజే ఇక్కడ ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చాలా అద్భుతంగా అనిపించింది. నాకు తెలిసి ఈరోజే ఆ రికార్డు కూడా ఇప్పటికే అక్కడ గిన్నిస్ వరల్డ్ రికార్డుకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వచ్చి పరిశీలిస్తున్నారు. దానికి ఈరోజే ఆ రికార్డు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా గిరిజనులకు సంబంధించి వాళ్ళు ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా తీసుకుంటారు. ఏంటి, మామూలుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎవరో వస్తారు కానీ వీళ్ళకేం ఉపయోగం అనేటువంటి మాటలు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ కట్టడానికి ప్రధానంగా కారణం ఏంటంటే, ఈ ఎయిర్పోర్టు ఇలా విశాఖపట్నానికి దాదాపు ఒక 70-80 కిలోమీటర్ల దూరంలో ఎందుకు కట్టారంటే, ఇప్పటి వరకు విశాఖపట్నంలో కూడా ఎయిర్పోర్ట్ ఉంది కదా, అది ఉపయోగించుకోవచ్చు కదా, అక్కడే ఉన్నదే ఈగలు తోలుకుంటున్నారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ ఎయిర్పోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, ఈ ఎయిర్పోర్టు కేంద్ర ప్రభుత్వానికి కూడా కాదు, నేవీ సంస్థది. అంటే నేవీ అనేది మన దేశ రక్షణ రంగంలో ఎంత పెద్ద పీట ఉంటుందో మనందరికీ తెలిసిందే. వాళ్ళు విశాఖపట్నాన్ని ముఖ్యంగా నేవీకి సంబంధించినటువంటి రక్షణ విభాగానికి హెడ్గా పెట్టుకున్నారు. దాంట్లో వాళ్ళకి అవసరాల రీత్యా ఈ ఎయిర్పోర్ట్ని వాళ్ళు నిర్మించుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సహకరించి, నేవీ కూడా సహకరించి మీరు కట్టుకునే వరకు దీన్ని యూజ్ చేసుకోండి అని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి నేవీ సంస్థ చాలా ఎక్కువ స్థాయిలో దేశానికి సంబంధించి ఇదే కేంద్రంగా మారింది. ఇక్కడి నుంచే అనేకమైనటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు, అనేకమైనటువంటి అవసరాలు వాళ్ళకి పెరుగుతున్నాయి. అందుకనే దీనిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక్కడ వేరే ఎయిర్పోర్ట్ కట్టడానికి నిర్ణయించుకున్నారు. దానికి వెంటనే కేంద్ర ప్రభుత్వం విభజన జరిగిన తర్వాత వెంటనే హామీ వాళ్ళకు కూడా ఇచ్చి చెప్పారు. వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పారు. వెంటనే ఏర్పాట్లు చేసుకున్నారు. కాంట్రాక్టర్లు కూడా వెంటనే దానికి సంబంధించి అన్నీ 2014 నుంచి 19 లోపే అన్నీ అయిపోయాయి. పర్మిషన్స్ కావచ్చు, ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించినటువంటి జీవోలు ఇష్యూ చేశారు. రైతులను కొంతమంది
వ్యతిరేకించిన తర్వాత అర్థం చేసుకున్నారు. వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇందాక నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే అనేక పర్యటనలు అక్కడికి వెళ్ళి రైతులతో రెచ్చగొట్టేటువంటి మీటింగులు పెట్టించుకున్నా ఏం ఉపయోగం లేకుండా వాళ్ళు హ్యాపీగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఎక్కువ స్థాయిలో దీంట్లో ఉద్యోగాలు కూడా వస్తాయని మాట్లాడుకున్నాం. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఎయిర్‌పోర్ట్ అనేది మత్స్యకార ఆ కుటుంబాలన్నీ కూడా ఆ ఏరియాలో ఎక్కువ. వాళ్ళకి ఒక ప్రతీకగా నిలవాలని ఈ ఎయిర్‌పోర్ట్‌ని ఒక ప్రతిష్టాత్మకంగా గాలిలో ఎగిరేటువంటి ఒక ఎగిరే చేప ఆకృతితో దీన్ని నిర్మించారు జీఎంఆర్ సంస్థ. దీనికి క్రెడిట్ ఎవరిది అని కన్నా కేంద్ర ప్రభుత్వం దీని మీద చాలా బలంగా నిలబడింది. ఎయిర్‌పోర్ట్ 100% కట్టాలి. ఎందుకు అంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేశారా? ఇంకొకళ్ళు డిసైడ్ చేశారా? ఎవరిది క్రెడిట్ అనే దానికన్నా ఇది ఉత్తరాంధ్ర ప్రజలకు చాలా అవసరం. ఏంటి నేను ఇందాక అదే చెప్పాను. దానివల్ల వీళ్ళకేమొస్తదంటే ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనానికి అక్కడి నుంచి వచ్చేటువంటి వలస యువకులకో వీళ్ళందరికీ దీని గురించే మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ కుటుంబాలన్నీ కూడా ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితే ఉంటది. ఎక్కువ కూడా ఉత్తరాంధ్రలో అనేక దేవాలయాలున్నాయి. సూర్య దేవాలయం కావచ్చు, అన్నవరం కావచ్చు, అనేకమైనటువంటి అన్నీ కూడా అక్కడున్నాయి. అలాంటిది ముఖ్యంగా అరకు, పాడేరు కాఫీ తోటలు కావచ్చు, టీ తోటలు కావచ్చు, అరకు, పాడేరు టూరిజంకి సంబంధించి బొర్రా గృహాలు కావచ్చు, ఇవన్నిటికి కూడా అక్కడ ఉండేటువంటి గిరిజనుల గ్రామాలకు సంబంధించి గిరిజన యువతకు కూడా ఒక మంచి అవకాశాలుగా ఈ ఎయిర్‌పోర్ట్ ఎక్కడో మనం కేరళనో లేదంటే ఊటీనో, కొడైకెనాలో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఉండేటువంటి ఆ వెనుకబాటు తరానికి పడినటువంటి ఈ వేళ్ళు కూడా ముందుండి ముఖ్యంగా రాష్ట్రంలోనే ఉన్నతమైనటువంటి అభివృద్ధి కలిగినటువంటి ఉత్తరాంధ్రగా ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంటది. అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు, అక్కడ దిగేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక టూరిజం స్పాట్‌గా, ఒక టూరిజం ఎయిర్‌పోర్ట్‌గా అటు సముద్ర మార్గానికి ముఖ్యంగా సముద్రం దగ్గర ఉండేటువంటి ఎయిర్‌పోర్ట్‌లో కూడా నాకు తెలిసి మన దేశంలో ఇదే ఒకటే అనుకుంటా. మిగతా చాలా ఉన్నాయి. కాకపోతే చాలా దగ్గరగా ఉండేటువంటి ఎయిర్‌పోర్టు, ఒక చేప ఆకారంలో ఉండేటువంటి ఎయిర్‌పోర్టు ఇదే అని నాకైతే అనిపించింది. ఇకపోతే అటు ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ ఇలాంటి ప్రాంతాల నుంచి అక్కడి నుంచి అటు భువనేశ్వర్ వెళ్ళి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంటది. వాళ్ళందరికీ కూడా ఒక 150, 200 కిలోమీటర్ల దగ్గరలోనే ఈ ఎయిర్‌పోర్ట్ కూడా అవకాశం ఉంటది. అంటే విశాఖపట్నానికి ఈవెన్ మనకి రాజమండ్రిలో కూడా ఒక ఎయిర్‌పోర్ట్ ఉంది. అలాగే ఇది కొంచెం లాంగ్ అవుతది. వాళ్ళకు అక్కడ ఉండేటువంటి ఉత్తరాంధ్ర వాసులందరికీ అటు విజయనగరం పక్కనే చెప్పాలంటే నాకు తెలిసి ఈ ఎయిర్‌పోర్ట్ ఒక 20, 30 కిలోమీటర్ల లోపే విజయనగరం ఉంది. ఒక 60, 70 కిలోమీటర్ల లోపే శ్రీకాకుళం ఉంది. ఇచ్చాపురం ఉంది. ఒడిస్సా బోర్డర్‌లు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ బోర్డర్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది ఒక బిజినెస్ హబ్‌గా, పర్యాటకానికి హబ్‌గా, అలాగే టెంపుల్ హబ్‌గా కూడా ఈ ఎయిర్‌పోర్ట్ ఉపయోగపడుతుంది. రాను రాను దాదాపు ఒక 60 లక్షల సంవత్సరానికి దీంట్లో జర్నీ చేసేటువంటి పరిస్థితి ఉంటది. 60 లక్షల మంది అనుకుంటున్నారు. ఆ తర్వాత ఇది జస్ట్ ఒక 5 ఏళ్లలో మినిమమ్ 5,00,00,000 వరకు కూడా చేరుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ కన్‌స్ట్రక్షన్ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అటు పార్కింగ్ విషయాల్లో కావచ్చు, ఎయిర్‌పోర్ట్‌కి రన్‌వేలకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి టెక్నాలజీని, లేటెస్ట్ టెక్నాలజీని లోపల ఎంట్రీస్ నుంచి లగేజ్ వరకు అన్నిట్లో కూడా చాలా అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో, ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు మంచి అవకాశాలను అందించేటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అది ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని ఏమీ చేయలేకుండా ఉత్తరాంధ్ర సెల్ఫ్‌గా ఎదిగేటువంటి ఒక పరిస్థితినైతే ఎయిర్‌పోర్ట్ క్రియేట్ చేయబోతుంది అని మాత్రం చెప్పొచ్చు. రీసెంట్‌గా మనకు తెలుసు అనేకమైనటువంటి అంటే ఇతర దేశాలకి ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అగ్ర కంపెనీలన్నీ కూడా విశాఖపట్నం అటు గూగుల్ కావచ్చు, అనేకమైనటువంటి సంస్థలు కూడా ఇక్కడ విశాఖపట్నం వేదికగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే అన్నీ రెడీ అయిపోయాయి. దానికి సంబంధించి ఈ ఎయిర్‌పోర్ట్ కూడా అవకాశాలను కూడా అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది.